రాజమహేంద్రవరం స్థానిక అన్నపూర్ణమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఉమాశంకర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మహా అన్న సమారాధన కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మహా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ ఆలయంలో గత 35 సంవత్సరాల నుంచి మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. అదేవిధంగా రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులు మజ్జి రాంబాబు మాట్లాడుతూ 31వ వార్డులో సుమారు 35 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఉత్సవాలు, మహా అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాలే విజయలక్ష్మి, మీసాల నాగమణి, నాయుడు మాస్టర్, నాగభూషణం, ఏసీ కుమార్, అదేవిధంగా శ్రీ ఉమాశంకర ఆలయ కమిటీ సభ్యులు నల్లా రామాంజనేయులు, చొక్కాకుల శ్రీనుబాబు, గుడి ప్రెసిడెంట్ చొక్కాకుల రమణి, పేరూరు దుర్గాభవాని, గిడుతూరి మాణిక్యం, నల్లా శ్రీమణి, పాలిశెట్టి సత్య, కింతాడ రవణమ్మ, నల్లా గీత తదితరులు పాల్గొన్నారు. మీరు అటే వచ్చండి. ఏమండి మీరు అలా పక్కకు వచ్చండి. సాటర్డే బ్యాగ్ ఉంటుందా? బ్యాగ్ మరి నో బ్యాగ్ డే అంటున్నారు కదా, నో స్కూల్ బ్యాగ్ డే సాటర్డే మొత్తం పిలుస్తారా? అయ్యో స్వీట్ ఏమండి మీరు ఒకసారి అందరూ అన్నప్రసాద కార్యక్రమం నవీనమ్మ కావున భోజనాలు కూడా వచ్చి ఆ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని చూస్తున్నాము. అలా ఒక్క ఉమాశంకర్గా ముందు ఆశీస్సులు పొందారని కూడా చూస్తున్నాము. అందరూ స్టేజ్కి వెళ్ళిపోతాం. వీడియో ఫోటో కూడా అన్నపూర్ణంపేట 31వ వార్డులో శివాలయం గత 35 సంవత్సరాల నుంచి కూడా 35 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం అన్నదానాలు, మహాశివరాత్రికి బ్రహ్మాండంగా ఉత్సవాల కింద చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే మా చెల్లి చొక్కాకుల రమణి గారి చేతికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. వచ్చిన దానికి కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసి ఈ చుట్టుపక్కల అందరికీ కూడా శివాలయం దర్శనాన్ని కల్పించి ఈ భగవంతుడు అన్నపూర్ణంపేట 31వ వార్డు అందరినీ కూడా విశ్వేశ్వరుడు చల్లగా కాచి కాపాడుతున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా అన్నదానం కూడా తలపెట్టారు. ఇంచుమించుగా ఒక 3,000 నుంచి 4,000 మందికి అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తారు. అందులో భాగంగా ఈరోజు బ్రహ్మాండమైన ఆనందం చేస్తారు. అన్నదానం అంటే అన్నదానం కాదు, పెళ్లికి ఎలా అయితే పెడతారో భోజనాలు అంతకన్నా బ్రహ్మాండంగా భోజనాలు పెట్టి అందరినీ కూడా పేదలే కాకుండా చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా వచ్చి తినేలాగా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం తలపెడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈ గుడి కమిటీకి, ఇక్కడ పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గుడి కమిటీ వచ్చి 9 మంది ఓన్లీ లేడీసే చేస్తున్నారు. ఆడవారి మట్టికి ఈ 9 మంది కమిటీ కూడా ఇంత బ్రహ్మాండంగా కొనసాగుతున్నారు. ప్రత్యేకంగా 9 మంది కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నపూర్ణంపేట 31వ వార్డుకే కాదు, అన్నపూర్ణంపేటకి అందరికీ కూడా ఆ సర్వేశ్వరుడు బ్రహ్మాండమైన ఆరోగ్యాలు ఇచ్చి అలాగే ఏ ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.